హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీని కలయికలో వచ్చిన మూవీ అఖండ. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి అంత పెద్ద సంచలనం సృష్టించి అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అదే ఊపుతోని దీనికి సీక్వెల్గా అఖండ 2 కూడా రాగబోతుంది. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25వ తారీఖున దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సినిమా స్టార్టింగ్ రోజే చిత్ర నిర్మాత అనౌన్స్ చేయటం అయితే జరిగింది. కాకపోతే అనూహ్య రీతిలో నందమూరి అభిమానులకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అదేంటంటే, అనుకున్న డేటు ప్రకారం సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సినిమా రావట్లేదు, వాయిదా పడిందని చెప్పేసి చిత్ర నిర్మాత ఇంతకుముందే ప్రకటించడం అయితే జరిగింది. దానికి కారణం వచ్చేసి ఈ సినిమా చాలా పెద్ద సినిమా. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకము. దానికి సంబంధించిన పనులు పెండింగ్ ఉండటం వల్ల, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ ఉండటం వల్ల ఈ సెప్టెంబర్ 25వ తారీఖు డేట్ కల్లా పూర్తి కాకపోవటం వల్ల ఈ సినిమాని వాయిదా వేస్తున్నామని చెప్పేసి చిత్ర నిర్మాత ప్రకటించడం అయితే జరిగింది. కాకపోతే ఇది నిజంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులేనా, విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన పనులే కారణమా, లేకపోతే ఇంకేమన్నా కారణం ఉందా అని నేనైతే కొద్దిగా డౌట్ పడాల్సి వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, అదే డేటుకి పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ డేటున 2 సినిమాలు రావటం వల్ల థియేటర్లు చాలా తక్కువ ఉండటం వల్ల ఈ 2 సినిమాలకి థియేటర్లు చెరిసగం పంచుకోవాల్సి వస్తుంది. అలా పంచుకోవటం వల్ల ఓపెనింగ్ కలెక్షన్లు చాలా అంటే చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే చెరిసగం థియేటర్లు ఉండటం వల్ల ఓపెనింగ్ కలెక్షన్లు చాలా తక్కువ వస్తాయి. అదే సోలోగా రావడం వల్ల 90% థియేటర్లు ఆ సినిమా వేస్తారు కాబట్టి ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ సినిమాలలో ఏదన్నా ఒక సినిమా తగ్గి నెక్స్ట్ డేట్ చూసుకొని సోలోకి రావడం మంచిదని చెప్పేసి అయితే అఖండ 2 నిర్మాత అనుకొని ఉంటాడని చెప్పేసి నాకైతే అనుమానంగా ఉంది. ఎందుకంటే మొన్న ఆగస్టు 14వ తారీఖున ఎన్టీఆర్ హీరోగా వార్ 2, రజనీకాంత్ హీరోగా కూలీ సినిమా 2 ఒకే రోజు రిలీజ్ కావటం వల్ల థియేటర్లు సరి సమానంగా పంచడం వల్ల ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. సినిమాలకు సంబంధించిన రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. కాబట్టి అది చూసుకొని ఇప్పుడు వీళ్ళు కూడా మనం కూడా అలాగపోయి రెవెన్యూ ఎందుకు చాలా తక్కువ తెచ్చుకోవాలని చెప్పేసి అనుకొని ఉంటారేమో అని నా డౌటు. ఒకవేళ అలా చేసుంటే నిర్మాత మంచిగానే ఆలోచించి ఆ సినిమాని వాయిదా వేసుకుండేమో అని నాకు అనిపిస్తుంది. ఈ నిర్ణయం మీద మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.